దాని తర్వాత ఆఫ్టర్ 2-3 ఇయర్స్ తర్వాత జబర్దస్త్‌లో ఆపర్చునిటీ వచ్చింది సార్. వచ్చిన తర్వాత ఒకటే అనుకున్నా. ఇది నా లైఫ్‌లో బెస్ట్ ఆపర్చునిటీ. దీంతో మనం బయటికైనా రావాలి, లేకపోతే అలాగైనా ఉండిపోవాలి. సో, ఐ హావ్ టు గివ్ మై బెస్ట్ ఫర్ ద పర్ఫార్మెన్స్ అని చెప్పి సార్ నేను ఆ టీమ్ ఆ టైంలో నేనే కొత్తవాడిని టీమ్ లీడర్. ధనరాజు, వేణు, చంటి, అదుర్స్ రఘు అండ్ రాఘవ వీళ్ళందరూ ఎంతో కొంత సినిమాలు చేసిన పర్సన్స్, ఎంతో కొంత తెలిసిన వాళ్ళు. నేనే కొత్తవాడిని. నాకు ఆపర్చునిటీ ఇది బెస్ట్‌గా దీంతో ఈ ప్రోగ్రామ్‌తో బయటికి రావాలి, లేకపోతే ఇంక మనం రాలేం. ట్రై టు బెస్ట్ ఏం చేయగలమో బెస్ట్‌గా ఇవ్వడానికి ట్రై చేద్దామని సార్ ఆ ప్రోగ్రామ్‌తో ఇంకా చాలా కష్టపడి హ్మ్. మరి మీకు ధనరాజ్ గాని లేకపోతే తాగుబోతు రమేష్ గాని హ్మ్. వీళ్ళెవరు మీకు హెల్ప్ చేయలేదండి? మీ బ్యాచ్‌మేట్సేగా? చేస్తారు సార్. సరదాగా ఏదైనా చిన్న చితుకు ఏదైనా రికమెండ్ చేస్తారు. వేణు, ధనరాజు వాళ్ళు చేసే సినిమాలు చెప్పేవారు. బట్ అంత బెస్ట్ క్యారెక్టర్ మనకి ఎక్కడ ఇస్తారు సార్? ఏదో చిన్న చితుకు ఒకటి సీను, 2 డైలాగ్‌లో అంతే. అలాంటి క్యారెక్టర్ పడే తప్ప మనకు బ్రేక్ వచ్చే క్యారెక్టర్ అంటే ఎదుటి వాళ్ళు కూడా ఆలోచిస్తారు. కొత్త వాడికి అవును కదా! క్యారీ చేస్తాడో లేదో అంత ఆ రిస్క్ మనకు అవసరం అని ఎవరైనా ఆలోచిస్తారు కాబట్టి రికమెండ్ చేసేవారు. హ్మ్. చిన్న చితుకు సినిమాలు చేసేవాడిని అలా వాళ్ళతో పాటు. హ్మ్. బట్ మీ మీద ఏ డైరెక్టర్ దృష్టి పడలేదు? బిఫోర్ దట్ ఏం పడలేదు సార్. అంత అంటే ఏదైనా ఇక్కడ ఏంటంటే సార్, ఏదైనా సినిమాలో ఒక సీన్ చేసినా క్లిక్ అయితేనే, వర్కౌట్ అయితేనే ఫర్దర్‌గా ఆ సినిమాలో అబ్బాయి ఎవడో చేశాడు, బాగా చేశాడని నెక్స్ట్ పిలుస్తారు. అవును. మనం అలాంటి చేసింది ఏం లేదు ఇక్కడ. అవునులేండి. కాబట్టి ఎవరు దేర్ ఇస్ నో ఛాన్స్ టు కాల్ ఎనీ. అదేలేండి. సో, అలా జబర్దస్త్‌తో నాకు అంటే ఇందులో ఒక చాలా విచిత్రమైన విషయం ఏంటంటేనండి, కామెడీ పండించేవాళ్ళు. సార్. మీరేమో ₹10కి 3 కేజీలు నూకలు తెచ్చుకుని అర్ధాకలితోనే చెప్పాలి. అవును. అంతే సార్. ఇంకా బతకడానికి తినడం అన్నమాట. అవును. అలాంటి ఒక కష్టతరమైన జీవితం, కఠినమైన జీవితం ఓ పక్కన అనుభవిస్తూ, ఇంకో పక్కన కామెడీ, అసలు రెండిటికి సంబంధం ఉందండి. ఎంత కష్టమైన విషయం అది. కామెడీని తేవాలి, ఎంటర్టైన్ చేయాలి మనుషుల్ని అంటే ఆ స్ట్రగుల్ మరీ విచిత్రమైంది కదా. యా సార్. ఆ స్ట్రగుల్ సరే అది ఉంటే అప్పటి నుంచి నాకు చిన్నగా రాసుకోవడం అలవాటు సార్. ఓకే. స్క్రిప్ట్ కానీ నాకు ఫన్ అంటే ఫస్ట్ నుంచి బాగా ఇష్టం. సరదాగా ట్రాక్ రాసుకోవడం, ఇది రాసుకోవడం, అది ఫస్ట్ నుంచి ఉండేది. అది ఏది ఉన్నా సార్, ఇది రాసుకునే దాంట్లో సరదాగా ఆ హ్యాపీనెస్ లో అది ఎవరిని మర్చిపోయాడు నేను. కరెక్ట్. ఈ సరదాగా ఎవరికైనా రాశాను పక్క రూమ్ వాళ్ళు ఎవరున్నా ఒకటి రాశాను, ఒకసారి వినవా, వాటి నవ్వారు అనుకున్న ఆనందం. సో అలా అప్పటి నుంచి రాసుకునే అలవాటు ఉంటుంది. ఆ రాసుకోవడం అలవాటు ఈరోజు జబర్దస్త్ నాకు చాలా హెల్ప్ అయింది. ఎగ్జాక్ట్లీ. ఫన్ రాసుకోవడం కానీ అది రాసుకునే ఇది ఉంది కాబట్టి అక్కడ నిలబడ్డాం సార్. ఎనీ పర్సన్ ఎంత పర్ఫామ్ చేసినా ఎంతో కొంత రైటింగ్ స్కిల్ లేకపోతే అన్ని కలిస్తేనే కదా ఒక కెరీర్ అన్నది. ఒక్క యాంగిల్ కాదుగా. ఇప్పుడు మీరు నటించగలరు, ఇంకోళ్ళు రాయాలి, లేకపోతే మీరు రాస్తారు, ఇంకొకరు నటించాలి. రెండు కలవడమే కదా అందులో మ్యాజిక్. రెండు కలిసే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.